జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు వార్తలు చదువుతున్నది సుమలత. డిసెంబర్ 12, 2023 బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు మేడి పాపయ్య మాదిగాని రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, గౌరవ అధ్యక్షులు సండ్రపల్లి వెంకటయ్య, గుర్రాల శ్రీనివాస్ మాదిగ, కొండ్ర శంకర్ మాదిగ, బాబురావు మాదిగ, రుక్కమ్మ మాదిగ, సేడి నరసింహ మాదిగ, చింతబాబు మాదిగ, నాగారం బాబు మాదిగ, చినకల్ల యాదగిరి మాదిగ, మంచాల యాదగిరి మాదిగ, మంద జయన్న మాదిగ, మామిడి రామచందర్ మాదిగ, వర్గాల భిక్షపతి మాదిగ, ఎల్బీఆర్ మాదిగ, సుగుణమ్మ మాదిగ, లక్ష్మమ్మ మాదిగ, జ్యోతి మాదిగ, సూర్యప్రకాష్ మాదిగ, పంతం ఉపేందర్ మాదిగ, భాగ్యమ్మ మాదిగ, అంచమ్మ మాదిగ, మోటికత్తి ఎల్లయ్య మాదిగ, జలంధర్ మాదిగ, వర్గాల భిక్షపతి మాదిగ, దేవుని నరసింహ మాదిగ, జగదీష్ మాదిగ, రామస్వామి మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మేడి పాపయ్య మాదిగ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాదిగలకు పెద్దన్నగా ఉండి ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా మాట ఇచ్చారు. వర్గీకరణ జరగలేదు. మోడీ ప్రభుత్వం ఉంది. మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావాలంటే మాదిగలతో చెలగాటమాడకుండా ఖచ్చితంగా వర్గీకరణ చేసి చూపిస్తే భారీ బహిరంగ సభ పెట్టి లక్షలాది మందితో మాదిగలం ఘన స్వాగతం పలుకుతాం. మాదిగలు అందరిది ఒకటే మాట, ఒకటే బాట. మాలో విభేదాలు లేవు. అందరిది ఒకటే ఎజెండా. ఏబిసిడి వర్గీకరణ ఎజెండా అని మేడి పాపయ్య మాదిగ మాట్లాడారు. అక్కడ ఎలాంటి ప్రొఫెసర్ కొరత లేకుండా చూడండి. సక్రమైనటువంటి విద్యను అందించేటట్టుగా గవర్నమెంట్ ఏ కాలేజీలు అయితే, ఏ యూనివర్సిటీలు అయితే ఉన్నాయో వాటిని పెంపొందించేటట్టుగా చేయండి. ఎక్కడైతే మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు నిజమైనటువంటి పేదవానికి, మా దాంట్లో నిజమైనటువంటి పేదవానికి అందియండి. మాదిగలు కొంత డెవలప్ అయినది వాస్తవమే. ఇంకా ఈ సమాజానికి దూరం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది, ఈ వర్గీకరణ అంటే తెలియని వాళ్ళు, ఈ రిజర్వేషన్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందు గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒక మొత్తం కోర్ కమిటీ సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నాయకత్వం కూడా ఆయన టైం తీసుకొని ఆయన గారికి అప్పీల్ చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తా ఉన్నాం. అది 5-6 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు కలుస్తాం. అట్లాగే మాకున్నటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉన్నదో గత ప్రభుత్వాలు కూడా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇప్పుడు మరి నూతనంగా ఇక్కడ మీ యొక్క ప్రభుత్వం ఏర్పడ్డది కనుక అది 2 రోజుల అసెంబ్లీ నడిచే కాలంలో ఏకగ్రీవ తీర్మానం చేసి మళ్ళీ ఢిల్లీకి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపాలని, అట్లాగే ఎస్సీ వర్గీకరణ పట్ల ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, అట్లా ఉన్నటువంటి బయట రాష్ట్రాలు కానీ, అన్ని రాష్ట్రాలు మేము వెంకటన్న గారి నాయకత్వంలో మోడీ గారు 6 నెలలనే గెలిచినాక తదుపరి మొత్తం వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం కలిగిన వ్యక్తులందరూ కూడా పోయేసి అన్ని రాష్ట్రాల లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లెటర్లు ముఖ్యమంత్రులు కూడా ఏమిచ్చారు, ఇది ఎస్సీ వర్గీకరణ చేయండి, ఎవరికి ఇబ్బంది లేదని చెప్పేసి అందరు ముఖ్యమంత్రులు కూడా చెప్పడం జరిగింది. 1-4 సార్లు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మరి నిన్న అనేక రకాలుగా మరి కొంతమంది అట్లా మరి మోడీ గారు ఈ రాష్ట్రానికి ఒకటే కులము, ఒక కులం మీటింగ్కి వచ్చేసి వేల లక్షల కన్నులు మొత్తం కూడా వర్గీకరణ జరుగుతుంది, మాదిగల సమస్య, ఇంతమంది త్యాగాలతో కూడుకున్నటువంటి ఈ సమస్యను, ఇంతమంది త్యాగాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను ఇక అయిపోతుందని చెప్పి ఆశగా ఎదురు చూడడం జరిగింది. మోడీ గారు వచ్చి మళ్ళీ ఒక కమిటీ పేరు మీద కాలయాపన చేసి ఆ మాదిగల సభలో మాదిగలను మోసం చేసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తా ఉంది. 21, 22 తారీఖు వరకు పార్లమెంట్ నడుస్తా ఉంది. కనీసం బాధ్యత లేకుండానే మళ్ళీ దాన్ని యథావిధిగా మర్చిపోయే పరిస్థితికి వస్తా ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వర్గీకరణ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ లో మీరు చట్టం చేయండి, రాష్ట్రాల పరిధిలో వాళ్ళకి ఇవ్వండి, ఆర్డర్ ఇవ్వండి. ప్రతి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరుపుకుంటున్నట్టుగా మోడీ గారు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ నే ఖచ్చితంగా చేయాలని వీళ్ళందరి ముక్త కంఠంతో నేనుగా మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నా. ఇంకా బాధలు పెట్టొద్దు. మా తమ్ముళ్ళు సురేందర్ మాదిగా, దామోదర్ మాదిగా, మహేష్ మాదిగా, శివనాగేష్, రవి ఇంకా 11 మంది అమరులయ్యారు. ఎంత పెద్ద ఉద్యమం అంటే భారతదేశం మొత్తం కూడా ఒక వైపు చూసేటువంటి ఉద్యమాన్ని నడిపించాం.
30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి తమ్ములందరికీ షుగర్లు, బీపీలు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి తమ్ములు ఉన్నారు. ఇంకా వర్గీకరణ కోసం పోరాటం కొనసాగుతూనే ఉన్నది. 2004లో ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2004లో వర్గీకరణ జరిగితే నీకు స్వతంత్రం వచ్చిన కాంచి రానటువంటి ఉద్యోగాలు వచ్చాయి, రానటువంటి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి, రానటువంటి ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి, రానటువంటి ఉద్యోగాలు వచ్చాయి. ఎంత ఫలితం చూడండి. తెలంగాణలో కొంతమంది చాలా మిత్ర బృందం ప్రెస్ వాళ్ళు అంటారు, మీరంతా ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం ఏందంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, మేము ఎక్కువనే ఉన్నాం. ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ చూడండి, రాష్ట్రంలో ఎంఆర్ఓల కొరత చూడండి, అట్లాగే ఆర్టీఓల కొరత చూడండి, కలెక్టర్ల కొరత చూడండి. మీరు లెక్కలు చేయండి, మొత్తం ఎక్కడ చూసినా మాదిగ కులాలకు అన్యాయమే జరుగుతా ఉంది. మేము ఎక్కడో ఉన్నాం, ఎక్కడ కూడా పైరో చేసుకునే పరిస్థితి లేదు, ప్రగతి భవన్ పోయి మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఒక మంత్రి దగ్గర పోయి మా మంత్రి దగ్గర పోయి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది చెప్పుకునే విధానం లేదు. ప్రెస్ మిత్రులు కూడా మీకు అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం, మేము ఎక్కువ ఉన్నాము, మాకే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు అనేదే మా బాధ. అందు గురించి ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారికి కూడా అయ్యా గత ప్రభుత్వాలు చేసినటువంటి మోసాన్ని చేయకుండా, అక్కడ గత ప్రభుత్వాలు మాదిగల పట్ల చిన్నసూపు చూసినట్టుగా మీరు చూడకుండా మాకంటూ ఒక మంచి మంత్రిని ఇవ్వండి మా కులానికి, అట్లాగే ఉపకులాలకు ఒక మంత్రిని ఇవ్వండి మాలలకు ఇచ్చినట్టుగానే, అట్లాగే సంక్షేమ పథకాల పట్ల ముందు పెట్టండి, డెవలప్మెంట్ లో ముందు తీసుకుపోవాల్సిందిగా మరి అందరికి కూడా మేము అప్పీల్ చేయాలని మేము అనుకుంటా ఉన్నాం. అట్లాగే అతి తొందరలో మాదిగ ప్రజాప్రతినిధుల సన్మానాన్ని కూడా మరి పెద్ద ఎత్తున ఒక 50-60 వేల మంది మరి అందరినీ కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం. మేము అది మాదిగలంగా గౌరవించుకోవాల్సిన అవసరం మాకు ఉంటది. ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ దండోర ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవించుకోవాలని తెలియజేస్తూ, అట్లాగే ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అట్లాగే మహిళా నాయకురాలు, అట్లాగే వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరున మీ అందరికీ ఉద్యమాభి వందనాలు తెలియజేస్తూ, ఇవేనివే ఇది ప్రథమం కాదు, ఇది లాస్ట్ కాదు. గత ఈ ఉద్యమాలకు కొంత మీరు అందరూ కూడా చూస్తారు. భారీ ఎత్తున మన సంక్షేమం కోసం పోరాటం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, నా మీద నమ్మకం పెట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క అన్నను మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, మరి ఎస్సీ వర్గీకరణ కృతజ్ఞత అసెంబ్లీ తీర్మానాన్ని ఢిల్లీకి ఏబిసిలు పంపినందుకు, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపినందుకు సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రేపు అని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామని చెప్పడం జరిగింది. సరే, సంతోషం, ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ కేసీఆర్ గారు 2 సార్లు పంపించారు. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాదిగల పెద్దన్నగా నేనే మాదిగల ఉద్యమానికి నాయకత్వం వహిస్తా అని చెప్పాడు. కానీ అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. ఆయనదేంది పార్లమెంట్ లో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది. మేము అందరం కలిసి ఉద్యమాలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ ఉద్యమాన్ని ఎస్సీ వర్గీకరణ చేయలేకపోయారు. ఖచ్చితంగా మోడీ గారి బాధ్యత ఉంది. మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే మాదిగ బ్రతుకులతో చెలగాటమాడకుండా ఎస్సీ వర్గీకరణ చేసి వస్తే భారీ బహిరంగ సభ, లక్షలాది మంది నీకు ఘన స్వాగతం జరుపుతాం. మేమందరం మాదిగలుగా ఒక సైడ్ ఉంటామని చెప్పి, మాలో భేదాలు లేవు, మాలో విభేదాలు లేవు, అందరిది ఒకటే జెండా, ఏకైక ఏజెండా ఎస్సీ వర్గీకరణ, మాదిగల డెవలప్మెంట్, మాదిగల సంక్షేమాన్ని, మాదిగల ఉద్యోగ రంగాలలో ముందుకు పోతామని తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యమానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే.